మనం ఇంగ్లీష్లో చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ వాటిని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అరెరే, ఈ సెంటెన్స్ వాడితే మీనింగ్ మొత్తం తారుమారైపోతుంది. అదేలాగో చూడండి. ఐ పాస్డ్ అవుట్ అంటే చదువు పూర్తి చేశానని కాదు, దాని అర్థం చాలా వేరే ఉంది. పాస్ అవుట్ అంటే స్పృహ కోల్పోవడం, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అన్నమాట. అందుకే గ్రాడ్యుయేటెడ్ అని వాడాలి. ఇది మనం చాలా కామన్గా చేసే తప్పు. ఐ హ్యావ్ ఎ డౌట్ కాదు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అనాలి. ఈ వాక్యంలో ఓన్లీ అనే పదం అసలు అవసరమే లేదు. సింపుల్గా ఐయామ్ హియర్ అంటే సరిపోతుంది. సరే, ఇప్పుడొక చిన్న ప్రాక్టీస్ టైం. ఈ కరెక్ట్ వాక్యాలను ఒకసారి రిపీట్ చేద్దాం. ఇలా రిపీట్ చేయడం వల్ల ఇవి మనకు అలవాటైపోయి మాట్లాడేటప్పుడు చాలా న్యాచురల్గా వచ్చేస్తాయి. అసలు ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతాయి? దీని వెనుక ఒకే ఒక పెద్ద కారణం ఉంది. అదేంటంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ట్రాప్. తెలుగు వాక్యాల్ని వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్లోకి మార్చడమే కారణం. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, మనం చేసే చాలా మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలిసిపోతుంది. చూడండి, లైట్ ఓపెన్ చెయ్యి అని ట్రాన్స్లేట్ చేస్తాం, కానీ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే టర్న్ ఆన్ అనాలి. ఇక్కడ రివర్ట్, బ్యాక్ రెండిటికీ దాదాపు ఒకే మీనింగ్. అందుకే సింపుల్గా రిప్లై అనడం కరెక్ట్. ఇంట్రొడక్షన్లో మైసెల్ఫ్తో స్టార్ట్ చేయడం చాలా కామన్ గ్రామర్ మిస్టేక్. ఎప్పుడూ ఐ యామ్ అని చెప్పాలి. సరే, మరి ఈ అలవాట్లను ఎలా మార్చుకోవాలి? నాచురల్ ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా? ఫ్లూయెన్సీ కోసం ఈ 3 సింపుల్ రూల్స్ ఫాలో అయితే చాలు. అవేంటంటే, సో ఫైనల్గా ఇది గుర్తుపెట్టుకోండి, సింగిల్ వర్డ్స్ కాదు, ఫ్రేజెస్ నేర్చుకోవడంపై ఫోకస్ చేయండి.